Hello my dear aspirants, welcome to our YouTube channel. నేను మీ అలం సాయి కృష్ణ, ఫ్యాకల్టీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఆథర్ ఆఫ్ విన్నర్స్ పబ్లికేషన్స్ అండ్ నిపుణ కాలమిస్ట్. ఈ సెషన్లో పార్ట్ 2 ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగబడిన క్వశ్చన్కు సంబంధించిన వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 అనేది మనం లాస్ట్ వీక్లోనే రిలీజ్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన లింక్ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తానండి. సో ఈ వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అట్లాగే ఫిజికల్ సైన్స్కు సంబంధించిన క్లాసెస్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావాలంటే యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్కు సంబంధించిన లింక్ను కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తానండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు సపరేట్గా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఈ సెషన్లోని ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అధిక నైట్రేట్ ఉన్న నీటిని తాగడం ఈ క్రింది వాటికి కారణం అవుతుంది. అంటే నైట్రేట్ ఉన్న నీళ్ళని ఎక్కువ తాగితే ఏమవుతుంది అనేది మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిందండి. కెర్నిక్టరస్ ఆప్షన్ ఏ, జాండీస్ ఆప్షన్ బి, ఇక్టెరస్ సిండ్రోమ్ ఆప్షన్ సి, అట్లాగే బ్లూ బేబీ సిండ్రోమ్ అని ఇచ్చిండ్రు. మనకి ఇక్కడ కెర్నిక్టరస్ కావచ్చు, లేదా జాండీస్ కావచ్చు, లేదా ఇక్టెరస్ సిండ్రోమ్ అనేవి ఈ మూడు కూడా మన శరీరంలో బైలురూబిన్ అనేది ఎక్కువ కావడం వల్ల వచ్చే డిసీజెస్గా మనం ఇక్కడ కన్సిడరేషన్ అనేది చేయొచ్చండి. సో ఇది నైట్రేట్కు సంబంధించింది అనేది ఎస్పెషల్లీ కానే కాదు, మీరు బయాలజికల్ సైన్స్లో స్పెషల్గా వీటికి సంబంధించింది నేర్చుకుంటారు. మనకి ఇక్కడ అధిక నైట్రేట్ ఉన్న నీటిని తాగడం వల్ల మనకు బ్లూ బేబీ సిండ్రోమ్ అనే డిసీజ్ వస్తుంది. బ్లూ బేబీ సిండ్రోమ్ అంటే మన స్కిన్ కావచ్చు, మన లిప్స్ కావచ్చు, మన నెయిల్స్ కావచ్చు బ్లూ రంగులోకి మారిపోయి ఉంటాయి, లేదా బ్లూ రంగులో కనబడుతూ ఉంటాయి. ఎందుకలా కనబడుతూ ఉంటాయంటే కావలసినంత ఆక్సిజన్ అనేది ఈ భాగాలకు సప్లై అనేది కాదు అండి. ఎందుకోసం అంటే నైట్రేట్స్ పర్సంటేజ్ పెరిగిపోవడం వల్ల ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది. ఈ ఆక్సిజన్ సరిగ్గా సప్లై కాకపోవడం వల్ల స్కిన్ బ్లూ కలర్లో కనబడుతుంది, లిప్స్, నెయిల్స్ అనేవి బ్లూ కలర్లో కనబడతాయి. అందుకోసమే దాన్ని మనం ఏమంటున్నామంటే బ్లూ బేబీ సిండ్రోమ్ అంటున్నాం. ఈ క్వశ్చన్ అనేది మనకు HMSS ఎగ్జామినేషన్ 12/11/2020 రోజు అడగడం అనేది అయితే జరిగిందండి. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే, ఫిలాసఫర్స్ ఫూల్ అంటే ఏమిటి? ఫిలాసఫర్స్ ఫూల్ అంటే ఏమిటి? ఎస్, మనకి ఇక్కడ కింద ఆప్షన్లు ఇచ్చిండు. జింకు బ్రోమైడ్, జింకు పాస్పేట్, జింకు ఆక్సైడ్, జింకు క్లోరైడ్. ఈ 4 సమ్మేళనాలలో వేటిని ఫిలాసఫర్స్ ఫూల్ అని అంటారు? యాక్చువల్లీ ఇక్కడ మనకు జనరల్ నేము, కెమికల్ నేమ్ అనేవి ఉంటాయండి. ఆ టాపిక్లకించి ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. ఇది ఎప్పుడు అడిగిందంటే HMSS ఎగ్జామినేషన్ 12/11/2020 రోజు ఈ క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ అడగడం అయితే జరిగిందండి. మరి చూద్దాం, ఈ క్వశ్చన్కు సంబంధించిన రిలేటెడ్ అంశాలన్నీ కూడా మన బుక్లో, విన్నర్స్ పబ్లికేషన్ బుక్లో క్లియర్గా ఉన్నాయి. ప్రతిసారి ప్రతి ఎగ్జామ్లో ఈ ఏరియా నుంచి ఒక బిట్ అనేది వస్తుందండి. సో డైరెక్ట్గా మనకి ఇక్కడ 13 నెంబర్ మీద కనబడుతుందండి. విన్నర్స్ పబ్లికేషన్లో లాస్ట్లో మనం ఇవన్నీ కూడా ఎంట్రీ చేసి పెట్టినాం బాక్స్ రూపంలో. ఒకసారి మీ దగ్గర బుక్ ఉంటే కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఫిలాసఫర్స్ ఊల్ అని జింక్ ఆక్సైడ్ని మనం ఇక్కడ అంటామండి. జింక్ ఆక్సైడ్ని ఫిలాసఫర్ ఊల్ అంటాం. ఇది జింక్ ఆక్సైడ్ యొక్క సాధారణ నామము, ఇదేమో కెమికల్ నేమ్గా మనం కన్సిడరేషన్ చేస్తామండి. సో ఇవన్నీ కూడా దగ్గర ఒక 39 ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చదువుకుంటే సరిపోతుంది. ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఒకసారి అన్నీ కూడా ఫటాఫట్ చెప్పే ప్రయత్నం చేస్తాం. సాధారణ నామాలన్నీ ఇవన్నీ కెమికల్ నేమ్స్ అండి. జిప్సము, కాల్షియం సల్ఫేటు, వాషింగ్ సోడా, సోడియం కార్బోనేటు, అక్వా ఫోర్టిస్, నైట్రిక్ ఆమ్లము, బేకింగ్ సోడా లేదా వంట సోడా, సోడియం బైకార్బోనేటు, కాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్, కాస్టిక్ పొటాష్, పొటాషియం హైడ్రాక్సైడ్, సామాన్య ఉప్పు లేదా టేబుల్ సాల్ట్, సోడియం క్లోరైడ్, మైలుతుత్తం, కాపర్ సల్ఫేట్, కాలోమెల్, మెర్క్యూరస్ క్లోరైడ్, సాల్ట్ కేక్, సోడియం సల్ఫేట్, ఆయిల్ ఆఫ్ విట్రియోల్, సల్ఫ్యూరిక్ ఆమ్లము, బ్లూ విట్రియోల్, కాపర్ సల్ఫేట్, ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్, క్విక్ లైమ్ లేదా కాల్చిన సున్నం, కాల్షియం ఆక్సైడ్, మిల్క్ ఆఫ్ లైమ్ లేదా తడి సున్నం, కాల్షియం హైడ్రాక్సైడ్, బ్లీచింగ్ పౌడర్, కాల్షియం హైపోక్లోరైట్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్, సాధారణ అలం లేదా పటిక, పొటాషియం అల్యూమినియం సల్ఫేట్, గెమాక్సిన్, బెంజిన్ హెక్సాక్లోరైడ్, లాఫింగ్ గ్యాస్, నైట్రస్ ఆక్సైడ్. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. మార్ష్ గ్యాస్, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. లేదా ఫైర్ డంప్ అంటాం, మీథేన్, బోరాక్స్, సోడియం టెట్రాబోరేట్, వాటర్ గ్లాస్, సోడియం సిలికేట్, కార్బోరాండమ్, సిలికాన్ కార్బైడ్, హైపో, సోడియం థయోసల్ఫేట్, పాస్జీన్, ఇది కూడా ప్రీవియస్ బిట్, కార్బోనైల్ క్లోరైడ్, టియర్ గ్యాస్ లేదా బాష్పవాయువు, క్లోరోపిక్రిన్, ఆస్పిరిన్, ఎసిటైల్ శాలిసిక్ ఆమ్లం, స్పిరిట్ ఆఫ్ వైన్, ఇథైల్ ఆల్కహాల్, వుడ్ స్పిరిట్, మిథైల్ ఆల్కహాల్, గుడితనం అనేది దీని నుంచి వస్తుంది. ఇది కూడా ప్రీవియస్ బిట్. ఆయిల్ ఆఫ్ మిర్బేన్, నైట్రోబెంజిన్, ఓలియం,
పైరోసల్ఫ్యూరిక్ ఆమ్లం, చిల్లీ సాల్ట్ ఫీటర్ సోడియం నైట్రేట్, బెంగాల్ సాల్ట్ ఫీటర్ పొటాషియం నైట్రేట్, స్మైలింగ్ సాల్ట్ అమోనియం క్లోరైడ్, మొజాయిక్ గోల్డ్ స్టాన్నస్ క్లోరైడ్, వైట్ విట్రియోల్ జింక్ సల్ఫేట్. ఇవన్నీ కూడా మనకు సాధారణ నామాలు, కెమికల్ నేమ్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని నీట్గా రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ ఏరియాస్ గుర్తుపెట్టుకుంటే ఒక బిట్ కంపల్సరీగా మనకి ఎగ్జామినేషన్లో వస్తుందండి. దెన్ కమ్ టు దట్ నెక్స్ట్ క్వశ్చన్. మానవుని కళ్ళలో వస్తువుల ఆకారం ఇక్కడ రూపొందించింది. మానవుని కళ్ళలో వస్తువుల ఆకారం ఎక్కడ రూపొందించబడుతుందంటే విట్రియస్, హ్యూమర్, రెటీనా, స్క్లెరా, కార్నియా. ఇవన్నిటిలో గమనిస్తే మనకు ప్రతిబింబం అనేది కంపల్సరిగా రెటీనా మీద పడుతుంది. వస్తువు ఎక్కడున్నా ఏమున్నా దాని యొక్క ప్రతిబింబం అనేది రెటీనా మీదనే పడుతుంది. అది ఒక మనకు స్క్రీన్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ మనం ఏం తీసుకోవాలి, రెటీనా అనేది తీసుకోవాలి. ఏ వస్తువైనా కానీ, ఎట్లాంటి వస్తువైనా కానీ దాని ఆకారము లేదా దాని యొక్క ప్రతిబింబం కంపల్సరీ ఎక్కడ పడుతుంది, రెటీనా మీద పడుతుంది. ఎస్, ఇది ఒక మనకు స్క్రీన్ లాగా పనిచేస్తుంది. ఇది ఎప్పుడు అడిగిందంటే FSO ఎగ్జామినేషన్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్ 23/2/2020 రోజున కండక్ట్ చేసిన ఎగ్జామ్లో మనకు అడగడం అయితే జరిగిందండి. ఎస్, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది న్యూటన్ 3వ చలన సిద్ధాంతానికి ఒక ఉదాహరణ? న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్స్ని గుర్తుపెట్టమని అంటుండు. లాంగ్ జంప్ ఈవెంట్ అంటుండు, సైకిల్ మోటార్ జంప్ అంటుండు, బాక్సర్ ఒక గోడను పగలగొట్టడం అంటుండు, గన్ ఫైరింగ్ అంటుండు. సార్ లాంగ్ జంప్ ఈవెంట్ అనేది మనం ఏ విధంగా చేసుకోవాలంటే సర్టన్ డిస్టెన్స్ని పరిగెత్తిన తర్వాత ఇసుకలో కానీ మెత్తడి దాని మీద దూకడం అనేది జరుగుతుంది. అక్కడ స్పెషల్గా మనం ఏం చెప్తామంటే ప్రచోదనం గురించి చెప్తాం. టైం ఇంటర్వెల్ ఇంక్రీజ్ అయితే ఇంపల్స్ ఎఫెక్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది, లేదా టైం ఇంటర్వెల్ తక్కువగా ఉంటే ఇంపల్స్ ఎఫెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రచోదనం అత్యల్ప కాలంలో అత్యధిక బలం పనిచేయడం, అత్యల్ప కాలంలో అత్యధిక బలం పనిచేయడాన్ని మనం ఏమంటున్నాం, ఇంపల్స్ అంటున్నాం. ప్రచోదనానికి సంబంధించిన రిలేటెడ్ టాపిక్ ఇదండి. సైకిల్ మోటార్ జంప్, సైకిల్ మోటార్ ఇలా జంప్ కావడం అంటే గుంతలలో లొందలలో జంప్ అవుతూ ఉంటుంది. అక్కడ షాక్ అబ్జర్వ్స్ అనేవి ఉంటాయండి. అక్కడ కూడా అత్యల్ప కాలంలో అత్యధిక బలం అనేది పనిచేస్తుంది. షాక్ అబ్జర్వ్ ఉండడం వల్ల ఎంత గుంతలలో కానీ లొందలలో కానీ వెళ్ళినా కానీ మనకు ఎట్లాంటి ప్రభావం ఉండదు. అంటే టైం ఇంటర్వెల్ పెరగడం వల్ల ప్రచోదన ప్రభావం తగ్గుతుంది. ఇది కూడా రిలేటెడ్ టు ఇంపల్స్ కాన్సెప్టేనండి. నెక్స్ట్ బాక్సర్ ఒక గోడను పగలగొట్టడం అంటే తను కొంత బలాన్ని ప్రయోగించడం అనేది అయితే జరిగిందండి. ఎస్, మనకి ఇక్కడ 3వ చలన సిద్ధాంతానికి ఉదాహరణ. బాహ్య బల ప్రయోగం లేనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది. సమవేగంతో చలించే వస్తువు సమవేగంతోనే చలిస్తూ ఉంటుంది. అది న్యూటన్ మొదటి గమన నియమము. అలాగే రెండవ గమన నియమం ఏంటంటే బాహ్య బల ప్రయోగం జరిగితే ఏమవుతుందో తెలిపేదే న్యూటన్ రెండవ గమన నియమంగా మనం అక్కడ చెప్పొచ్చు. సో కొంత బలాన్ని ప్రయోగించినప్పుడు మేబీ ఆ గోడ మీద ఇంపాక్ట్ అనేది ఉండడానికి అవకాశం ఉంది. సో మొత్తం మీద పగలగొట్టింది అంటున్నట్టే బాహ్య బల ప్రయోగం జరిగితే ఏమవుతుంది అంటే ఇక్కడ పగిలిపోతుంది. సో ఇట్స్ సింపుల్గా మనం రిలేటెడ్గా న్యూటన్ సెకండ్ లా సైడ్ అప్లికేబుల్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇలా గుద్దడం వల్ల మళ్ళీ అది ఎంత ఇక్కడ సేమ్ అంత బలాన్ని ఇక్కడ ప్రయోగించడానికి అవకాశం ఉండదు. కానీ ఒక బంతిని తీసుకొని గోడ మీద కొంత బలంతో విసిరితే మాత్రం అది తిరిగి వెనకకు వస్తుంది చూసిండ్రా, అది న్యూటన్ థర్డ్ లాగా మనం అక్కడ కన్సిడరేషన్ చేయొచ్చు. బట్ దీన్ని ఇక్కడ మనం కన్సిడరేషన్ అనేది చేయడానికి ఛాన్స్ లేదండి. నెక్స్ట్ గన్ ఫైరింగ్ మాత్రం న్యూటన్ 3వ గమన నియమం ప్రకారమే పనిచేస్తుంది. చర్యకు ప్రతిచర్య. చర్యతోటి బుల్లెట్ ఎంతైతే వేగంతో ముందుకెళ్తుందో గన్ను కూడా అంతే వేగంతో వెనకకు రావడం అయితే జరుగుతుందండి. ఇది గన్ ఫైరింగ్ అనేది న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ పైనే ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. సో ద ఆన్సర్ అనేది 4th ఆన్సర్గా కన్సిడరేషన్ చేయొచ్చు. ఇది కూడా FSO ఎగ్జామినేషన్ 23/2/2020 రోజు కండక్ట్ చేసిన ఎగ్జామ్లో మనకి ఈ క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగిందండి. సో ప్రీవియస్ వీడియోని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఆ క్వశ్చన్స్ ప్లస్ ఈ క్వశ్చన్స్ చూడండి. ఎస్, నెక్స్ట్ డేస్లో కూడా కంటిన్యూస్గా వీడియోస్ అనేవి ఉంటాయండి. ఇట్లాంటి ప్రీవియస్ క్వశ్చన్ సంబంధించిన క్లాసెస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ కావాలనుకుంటే యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అట్లాగే ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్తో పాటు మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇన్స్టా పేజ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.